హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరాల పిల్ల. ఈరోజు 5 మినిట్స్లో ఎంతో ఈజీగా చేసుకునే స్వీట్ చేసేద్దాం పదండి. ముందుగా కొబ్బరికాయని పగలగొట్టుకోవాలి. మా అత్తా కోడళ్ళలాగా పప్పు గుత్తి పగలగొట్టుకోకుండా మీ ఇంట్లో కత్తులు కటార్లు అవన్నీ వాడండి. నాకెందుకో బ్యాక్ సైడ్ ఉండే నల్లది నచ్చదు, అందుకే దాన్ని పీల్ ఆఫ్ చేసేసా. పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టిన వాటిని కడుక్కోవటం మర్చిపోకూడదు సుమి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ చిల్లులు ఉన్న గిన్నెలోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఏం చేద్దాం, కడిగేసేద్దాం పదండి. ముక్కలన్నిటినీ మన బలమంతా చూపించి కసాబిసా కడిగేసి వడకట్టేయాలి. తర్వాత ముక్కలన్నిటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ట్రాన్స్ఫర్ చేసేసి మూత పెట్టేసుకొని మిక్సీని నెమ్మదిగా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మెత్తగా అయిపోతే బాగోదు, కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. మనము అంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఏం కాదు, ఏదో వచ్చినట్టు ట్రై చేసేయాల. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని కొంచెం హీట్ అయ్యాక కొబ్బరి ముక్కలన్నీ మిక్సీ పట్టినవి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఎందుకంటే కొలత కోసం అని. 5 మినిట్స్లో అయిపోయింది. మనం పక్కకు ఎక్కడికి వెళ్ళకుండా సిమ్లో పెట్టేసుకొని వేపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగంటిపోయిద్ది. అది అంతలోకి వేగుతూ ఉండిద్ది. మనం అంతలోకి ఇంకో స్టెప్ చేసేద్దాం పదండి. అదేమిటంటే ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అదేంటంటే బెల్లం. బెల్లం బెల్లం ఇప్పుడు మనం పగలగొట్టుకోవాలి. బాగా చిన్న చిన్న ముక్కలు పగలగొట్టాలి. అదే పప్పు గుత్తితో మళ్ళీ పగలగొడుతున్నాం మేము. చిన్న చిన్న ముక్కలు, బాగా చిన్న ముక్కలు కొట్టుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ కూడా వేయం కదా, అది కరగాలి బాగా. చిన్న చిన్న ముక్కలు పగలగొట్టుకొని మనం ఫస్ట్ ఏ బౌల్లో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే బౌల్లో బెల్లం కూడా వేయాలి. ఇంకోటి యాలకులు కూడా పగలగొట్టుకోవాలి. నేను ఒకటే వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు యాలకులు ఎక్కువ నచ్చవు. 2-3 వేసుకుంటే మంచి స్మెల్ బాగుంటుంది. బెల్లం 1 కప్పు కొబ్బరికి అరకప్పు బెల్లం వేస్తే సరిపోతుంది. ఇంకా స్వీట్ ఎక్కువ నచ్చే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు సిమ్లో పెట్టేసేసి పొయ్యిని కలుపుతూ ఉండాలి. బాగా కలుపుతూ ఉంటే చిన్నగా వాటర్ అవే బయటకు వస్తూ ఉంటాయి. ఇంకా మనం వాటర్ పోసే పని కూడా ఏం లేదు. చూడండి ఎలా మారిందో, వాటర్ చిన్నగా బయటకు వచ్చేస్తుంది. నేను మీ మాటల్లో పడిపోయి హైలోనే ఉంది, సిమ్లో పెట్టేస్తున్నా. చూడండి, సిమ్లో పెట్టే చెయ్యండి, కింద అడుగంటిపోయిద్ది. అట్లా కలుపుతూనే ఉండాలి. ఈ పొయ్యితో నేను ఆటలాడుతున్నాను, పెంచుతా తగ్గిస్తా. మీరు అలా చేయమాకండి. నా గిన్నె చూడండి మాడిపోయింది, కింద మొత్తం నల్లగా వచ్చేస్తుంది. ఇట్లా చిన్నగా కలర్ చేంజ్ అవుతూ ఉండిద్ది. వాటర్ ఏమి అవసరం లేదు, మనం చిన్నగా అదే చేంజ్ అవుతూ ఉండిద్ది. పెద్ద పెద్ద గడ్డలు చూడండి నేను ఎలా పగలగొడుతున్నాను, గెంటితో ఈజీగా పగిలిపోతాయి. ఒకవేళ పెద్దవి వచ్చిన చిన్నగా మనం వేపుతూ ఉంటే ఇట్లా కలర్ బాగా చేంజ్ అయ్యాక మనకి నచ్చితే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మా అబ్బాయి తింటాడు కాబట్టి నేను ఖచ్చితంగా వేస్తాను. లాస్ట్లో ఇంకొంచెం వేగాలి, వేసేద్దాం. నెయ్యి కూడా వేసేసా. వేసిన నెయ్యి కూడా చిన్నగా అందులో మెల్ట్ అయ్యి ఆ కొబ్బరి గుజ్జుకు మొత్తం పట్టాలి కాబట్టి కొంచెం కాసేపు అటు ఇటు కలుపుతూ సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి. తిప్పుతూనే ఉండాలి. ఈ రెసిపీ ఏమో కానీ నా చెయ్యి తిప్పి చెయ్యంతా నొప్పి వచ్చేసేసింది ఫ్రెండ్స్. ఇంకా ఆపేసేసా. చూడండి, తిప్పి అయిపోయింది రెసిపీ. మన చెయ్యి ఎంత వేడైతే తట్టుకునిద్దో అంత వేడిలో ఉన్నప్పుడే మనం ముద్దలు చేసేయాలి, ఎందుకంటే తర్వాత ముద్దలు అవ్వవు. వేడిగానే ఉండిద్ది. వేడిగా ఉన్నదాన్ని చిన్నగా ఒత్తుతూ ఉంటే అదే రౌండ్గా అవ్విద్ది. వంటరాని నేనే చిన్నగా రౌండ్ చేసి దాన్ని ఎట్టనో ఒక కొనిక్కి తెచ్చా. ఇంకా మీకెందుకు రాదు ఫ్రెండ్స్, మా అబ్బాయి కోసమని చిన్న ముద్ద చేశా. మీకు చూపించలేదు కానీ మిగతా అన్నీ మత్త చేసింది ఫ్రెండ్స్. నేను వేడి పట్టుకోలేకపోతున్నానని. అక్కడ ఎన్నో అవ్వలేదులే, ఒక్క కొబ్బరికాయగా మనం చేసింది. నాకు కెమెరా ముందుకు రావాలంటే చాలా సిగ్గు, కానీ నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అట్లా.